నాకిష్టలే స్వామి. అయ్యో అయ్యో ఏడవకు సరే. ఈనాటి మన బంధం ఏనాటిదో, ఏనాడు పెనవేసి ముడివే. ఆపండి మీ ప్రేమాభిమానాలు. ఇలా రండి. ఏమిటయ్యా ఈ మాత్రం కట్టలు తేవడానికి అంత పరుగు ఆయాసం అవసరమా నీకు? అమ్మా, ఆ కట్టెలు నేను కొట్టుకురాలేదమ్మా, కొట్టేసుకుని వచ్చాను. ఏమిటి, కట్టెలు కూడా దొంగతనం చేసావా? 20 ఏళ్లైనా ఇంకా నీ బుద్ధి మారలేదా చారి? అప్పుడు లెక్కలు తప్పావు, ఇప్పుడు కట్టెలు తెచ్చావు. అప్పటికి ఇప్పటికి నీలో ఏం మార్పు వచ్చింది చారి? అప్పుడు మీ ఆస్తి లెక్కలు వేసేవాడమ్మా, నన్ను పిఏ అని పిలిచేవారు. ఇప్పుడు మీ అప్పులు రాస్తున్నాను, గుమ్మస్తా అనేస్తున్నారు. నీ పిలుపు మారిందని ఫీల్ అవుతున్నావు గాని నీ వల్ల మా తలరాతే మారిపోయిందని ఎప్పుడైనా బాధపడ్డావా? అప్పుడు నువ్వు దేవీపురం లెక్కలు తిన్నగా రాసుంటే ఈ రోజు మాకే తిప్పలొచ్చుండేవా? అయ్యగారు, శ్రీరాముని వనవాసం 14 ఏళ్ళు, పాండవుల వనవాసం 12 ఏళ్ళు. 20 ఏళ్ల మీ సహవాసంలో నాపై నింద ఇంకా తొలగిపోలేదే. ఎప్పటికీ అమ్మగారు నాకొక ముద్ద పెట్టకపోయినా నన్ను ముద్దాయిలా చూస్తున్నారే. నా రామా, నేను చేసిన నేరమేమి? నువ్వు ఏం నేరం చేశావో ఇప్పుడే చూపిస్తా నాగు. అమ్మా అమ్మా దేవి రామ్మా. అమ్మాయి గారు చాలా వెరైటీగా ఉన్నారమ్మా, కొత్త ఫ్యాషన్ అమ్మా. ఇది ఫ్యాషన్ కాదురా ముసలి సచ్చినోడా, పేదరికం. తప్పమ్మా, పెద్దోడు అలా అనకూడదు. ఆడు పెద్దోడు కాదు నాయనా, పెద్ద దొంగ. నాకు పెద్ద దొంగోడు. అమ్మాయి గారు, మీరు కూడానా? అప్పుడే ఏముంది చారి, ఇంకా ఉంది. బాబు పురం. ఏంటమ్మా? ఒకసారి బయటికి రా నాన్న. ఎట్లా రాను? సారీ నాన్న, మర్చిపోయాను. ఇవ్వండి, తీసుకో నాన్న. మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలుస్తోంది. పతితులారా, భ్రష్టులారా, బాధా సర్ప ద్రష్టులారా, దగా పడ్డ అన్నలారా, డీలా పడ్డ తమ్ముళ్లారా, ఏడవకండి ఏడవకండి ఏడవకండి. పదండి ముందుకు, పదండి దూసుకు, పోదాం పోదాం పై పైకి, మరో ప్రపంచంలోకి. చిన్నబాబు గారు ఏదో కవిత్వం వల్లిస్తున్నారు. ఇది కవిత్వం కాదు, గుండెలు తీసిన భట్టు గారు. ఆకలేసరుస్తున్న చావు కేకలు, వ్యర్థమైన జీవితం పెడుతున్న వెర్రి ఆర్తనాదాలు. ఇదంతా మీరు చేసిన కుట్ర వల్ల, కుతంత్రం వల్ల, దగా వల్ల, మోసం వల్ల, మీరు చేసిన తప్పుడు లెక్కల వల్ల. విన్నారా అయ్యగా?
నిత్య అమ్మా నిత్య మేడం, అమ్మా నిత్య ఏమైంది నిత్య? నిత్య 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 ఏమైంది దీనికి? కొత్త ఎత్తేం వెయ్యట్లేదు కదా. నిత్య 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 లే నిత్య నిత్య, అమ్మా నిత్య, అమ్మా నిత్య, ఏమైందమ్మా? నిత్య నిత్య చారి సార్. వాటర్ తీసుకురా. ఓకే సార్, త్వరగా రాచారి. వాట్ హ్యాపెన్ నిత్య? ఏమైంది బేబీ? అక్కడ పడ్డాను. ఎలా పడిపోయావమ్మా? ఏమో అత్తయ్యా, తెలీదు. కాలు జారి పడ్డానికి అక్కడ నీళ్లు కాని ఆయిల్ కాని ఏం లేవు కదా నిత్య. అదే నాకు అర్థం కావట్లేదు. ఉన్నట్టుండి వెనక నుంచి ఎవరో తోసినట్టయింది, అంతే. అలా పడిపోయాను. మేమంతా బయటే ఉన్నాం కదమ్మా, ఎవరు తోస్తారు? నేను వెనక్కి తిరిగి చూడలేదు. నేను పడిపోతుంటే నాకు అమ్మవారి ఫోటో కనిపించింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఏం తెలీదు. అమ్మవారి ఫోటోనా? అవును బామ్మగారు. హాల్లో ఆ ఫోటో ఎక్కడా లేదు కదా బేబీ. అది దేవీపురం అమ్మవారి ఫోటో మామ్. దేవీపురం అమ్మవారా? ఆ అమ్మవారు కనిపించడం ఏంటి? నిత్య, నువ్వు ఏదో భ్రమపడినట్టు ఉన్నావు. కాదు కాదు, నేను స్పష్టంగా చూశాను. అంటే దేవీపురానికి వెళ్ళాలని బయలుదేరాం కదా. అక్కడికి వెళ్ళాక అమ్మవారికి కుంకుమార్చన చేయిస్తానని నేనే మొక్కుకున్నాను. అయ్యో, ఒకవేళ ప్రయాణం వాయిదా వేశామని ఆ అమ్మవారికి కోపం వచ్చి నన్ను కింద పడేసి హెచ్చరించిందేమో. అలాంటిదే అయి ఉంటుందమ్మా. మొక్కు తీర్చకపోతే మంచిది కాదు. ఈ కాలంలో కూడా అలాంటి నాన్సెన్స్ ఏంటండి? కాలం ఏదైనా కొన్ని కొన్ని నమ్మాలి మామ్. అంటే కుంకుమార్చన చేయించలేదని అమ్మవారు నిన్ను వాన్ చేశారంటావా? కౌలు రైతులు ఇంటికొచ్చి డబ్బులిచ్చి వెళ్ళినట్టు అమ్మవారి ఇంటికొచ్చి కుంకుమార్చన చేయించుకోలేదు కదా మామ్. మనమే అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి.
సత్యనారాయణ స్వామి వ్రతం 3 రాత్రులు 16 రోజుల పండగ. ఇప్పుడే ఈ గాజుల పండుగ. వరుస పెట్టి అన్ని నా ప్రాణం మీదకే వస్తున్నాయి. అమ్మాయి గారితో చేయించాల్సినవన్నీ నాతో చేయిస్తున్నారు. ఒకవైపు దేవీపురానికి వెళ్దామంటే అది వీలవ్వటం లేదు. ఛ! ఏం చేయాలో ఏమో ఏమీ అర్థం కావట్లేదు. అమ్మా నిత్య, రెడీ అయ్యావా? పూజకి టైం అవుతోంది. వస్తున్నాను అత్తయ్య. చెప్పడం మర్చిపోయానమ్మా, పూజ ముగిసే వరకు నువ్వు ఉపవాసం ఉండాలి. ఏమీ తినకూడదు, తాగకూడదు. సరేనా? సరే అత్తయ్య. బాగా కలపండి. ఇందులో విషం ఉందని ఎవ్వరికీ అనుమానం రాకూడదు. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడంట చంద్రిక. అలాగే మనం నిత్యపై చేస్తున్న ఈ విష ప్రయోగం ఎవరు కనిపెట్టలేరు. త్వరగా ఈ కలశాన్ని తీసుకెళ్లి పూజలో పెట్టండి. పూజ అవ్వగానే జై చేత్తోనే నిత్యకి ఈ కలసం నీళ్లు తాగిస్తాడు. కాలకూట విషమని తెలియక ఇది తాగి చస్తుంది. పీడ విరగడవుతుంది. పదండి. సార్, పూజకు టైం అయిందండి. ఏంటో చారి, జీవితం అంతా ఈ పూజలు పండగలతోనే సరిపోతుంది. అసలు లైఫ్ అంటేనే ఫుల్ ఆఫ్ ఫెస్టివల్స్ కదా సార్. అసలే నేను అదవ్వలేదని ఇదవుతుంటే పుండు మీద కారం జల్లినట్టు కొటేషన్స్ ఏంటే? సారీ సార్. రెడీ అమ్మమ్మ. ముత్తైదువులు పంతులు గారు కూడా వచ్చారు. ఓం లక్ష్మీదేవ్యై నమః. సర్వే దేవతాభ్యో నమః. హిరణ్యవర్ణాం ధరణీం సువర్ణరత్నశ్రియాం చంద్రాం హిరణ్యం లక్ష్మీం వ్యాసదేవో నమః. తాం మహావక్రదేవో లక్ష్మీం క్షీరోదండప్రదేశే ఋతుమణిగణసత్సహితమేమోక్తికానాం మాలాతుప్తాస్మస్మస్మోక్తికైర్నిగతాన్యహం చంద్రసూర్యౌ చనేత్రే కర్ణావాతాస్రోధ్యో ముఖమపి దహనౌ నిత్యవాస్తే అనోభిః అంతస్థం యస్య విశ్వం సురనరక్షణతో భోగిభవైత్రైః చిత్రం బ్రహ్మవ్యతేకం విభువనవక్షం ఈశం నమామి. శాంతాకారం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన్. మనం పెట్టిన పాయిజన్ కలసం కూడా ఇదే కదా, అలా ఎలా బతికింది?
అదే అర్థం కావటం లేదు చంద్రిక. అసలు మీరు కలిపింది పాయిజనేనా? నీకంత డౌట్ ఉంటే అందులో నీళ్లున్నాయి, తాగి చూడు. మీరే తాగి చెప్పండి. వదినా, అంతా అక్కడుంటే మీరిక్కడేం చేస్తున్నారు వదినా? పూజా కలశం మీ దగ్గర ఉందేంటి? మరేం లేదు దినా, ఈ కలసంలోని నీళ్లు తాగే కదా నిత్య పడిపోయింది. ఈ నీళ్లలో ఎవరైనా ఏదైనా కలిపారేమోనని. నిత్య ఆ నీళ్లు తాగి పడిపోలేదు వదినా, నీరసంతో పడిపోయింది. కలసంలో నీళ్లు పెట్టింది కూడా నేనే. ముందున్న నీళ్లలో ఏదో పడిపోతేను అవి పారబోసి వేరే నీళ్లు నేనే పెట్టాను. నోట్లో పెట్టడానికి మీరేమైనా చిన్నపిల్లలా? చేతులు పెడతాను, తినండి. ఇదిగోండి, పట్టు. మన పాయిజన్ ప్లాన్ పాడు చేసింది ఏవడా? చచ్చేదాన్ని బతికించింది. జేజీ, ఇంకెప్పుడు ఇలాంటి పండుగలు పూజలు పెట్టకండి. నిత్యకి నీరసం వస్తుంది. ఆ మాత్రం ఆకలికి తట్టుకోలేకపోతే ఎలా జై? పుణ్యం ఊరికే వస్తుందా? ఇప్పటికున్న చాలు, కొత్తగా ఏ పుణ్యం అక్కర్లేదు. అలా అంటే ఎలా జై? దానం కొద్ది బిడ్డలు, పుణ్యం కొద్ది పురుషులు అన్నారు. మీ నాన్న ఎన్ని దానాలు చేస్తే నువ్వు పుట్టుంటావు. నిత్య ఎంత పుణ్యం చేసుకుంటే గాని నీలాంటి వాడిని భర్తగా పొందుంటుంది. ఆ నాన్సెన్స్ అంతా నేను నమ్మను మావయ్య. ఇంకోసారి నిత్యలా పడితే నేను ఊరుకోను. పెళ్లాంపై ఈగను కూడా వాళ్ళనిచ్చేలా లేవుగా. లేకపోతే పెళ్ళాన్ని కాల్చుకు తినాలా వదినా? ఈసారి ఉపవాసాలు లేని పూజలు చేద్దాం చెయ్యి. ఎప్పుడు పూజలు వ్రతాలైనా జనార్దన్ గారు? వాళ్ళేమైనా వయసు అయిపోయిన వాళ్ళ? అలాంటి వాళ్ళు ఏ హనీమూన్ కో వెళ్లాలి తప్పితే హౌస్ లో ఫెస్టివల్స్ వాళ్ళకెందుకు? అబ్బో, ఇప్పుడు ఇది ఒకటే తక్కువైంది. మేడం ఏంటి హనీమూన్ అంటుంది? హనీమూన్ ఏంటి వదినా? జై సాబ్ నిత్యాలను 1 వీక్ స్విట్జర్లాండ్ కు పంపాలని మామ్ అనుకుంటుంది ఆంటీ. స్విట్జర్లాండ్ కా? అవునండి, ఎల్లుండికి ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేయించాను. స్విట్జర్లాండ్ లో వీళ్ల కోసం సూట్ రూమ్స్ కూడా రెడీ. సూట్ రూమ్స్ ఏం చేసుకోవడానికి? అక్కడైనా నిత్య బెడ్ మీద, నేను నేల మీద పడుకోవాల్సిందేగా. అంటే హనీమూన్ పేరుతో మమ్మల్ని వేరే ఊరికి పంపించి అక్కడ 3 రాత్రులు పూర్తయ్యేలా ప్లాన్ చేశారన్నమాట. మంచి పని చేశారమ్మా. ఇక్కడుంటే పొద్దున్న లేచి వాడు ఆఫీస్కు వెళ్దాం, వాడెప్పుడొస్తాడా అని రాత్రి వరకు నిచ్చే ఎదురు చూడటంతోనే సరిపోతుంది. అదే వేరే ఊరైతే ఈ జంజాటం ఏదీ లేకుండా ఇద్దరూ హాయిగా ఉంటారు. అందుకే మామ్ ప్లాన్ చేసింది బామ్మాజీ. హౌ ఇస్ ఇట్ జై? ఫైన్ ఆంటీ. మరి నువ్వేమంటావు బేబీ? యూర్ టూ లేట్ అంటాను మామ్. వాట్? అవును మామ్, నువ్వు ఎల్లుండికి టికెట్స్ బుక్ చేసావు, నేను రేపు మార్నింగ్ కి బుక్ చేశాను. నువ్వు బుక్ చేయడం ఏంటి నిత్య? మరి నేను మామ్ తల్లి కూతులం కదా ఫాతిమా.
ఇద్దరం ఒకేలా ఆలోచిస్తాం. మామ్ మమ్మల్ని పంపాలనుకుంటున్న హనీమూన్ కి నేను జై వెళ్తున్నాం. కాకపోతే మామ్ 1 డే లేట్, నేను 1 డే ముందు. ఆ ముందు సీట్ కాదు, వెనక. ఇక్కడ కూర్చోండి. ఎక్కడికి వెళ్ళాలి? మీరు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే బాబాయ్. నువ్వేమన్నా మా చుట్టా నువ్వా నిన్ను మాతో తీసుకెళ్ళడానికి? నీకు గమ్యం లేదు, మాకు సరదా లేదు. ఎలాగోలా సారు వాళ్ళని చేరుకున్నాను. ఇక వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో కనిపెట్టాలి. తలుచుకోగానే దేవుళ్ళ వచ్చాడు. అతనున్నంత వరకు ముద్దులు, హగ్గులు, సెల్ఫీలు, ఏ గొడవ ఉండదు. ఏంటండి ఇది? వెనక ఆయన ఉన్నారని కూడా చూడకుండా. ఉంటే మాత్రం చూస్తాడేంటి? చూపులేదు కదా. ఒంటి చేతితో డ్రైవింగ్ అండి బాబాయ్. రెండో చెయ్యిని కూడా స్టీరింగ్ మీద వేసి నడపండి. నేను సింగిల్ హ్యాండ్ డ్రైవ్ చేస్తున్నాను, వీడికెలా తెలుసు? నీకు కళ్ళు కనిపించవు కదా, నేను సింగిల్ హ్యాండ్ తో డ్రైవ్ చేస్తున్నానని ఎలా చెప్పావు? అంటే బాబాయ్, ఒంటి చేతితో డ్రైవింగ్ చేస్తే బండి బ్యాలెన్స్డ్గా వెళ్దండి, అటు ఇటు ఊగుతుందండి. అందుకే అలా చెప్పాను బాబాయ్. వీడు నిజంగా బ్లైండా లేక యాక్ట్ చేస్తున్నాడా? ఇప్పుడు చూడండి బాబాయ్, బండి సేక్ అవ్వకుండా ఎంత స్మూత్ గా వెళ్తుందో. చూపు లేదు కానీ సౌకర్యాలు కావాలా నీకు? చెప్తా. ఓయ్, నీ పేరుంటోయ్? అంటే అది అది బాబాయ్. నీ పేరు అడిగానయ్యా, ఈ ప్లేస్ ఏంటా అని అడగలేదు. రంగరాజ్ అంటారు బాబాయ్. ఓ, రాజు గారు అన్నమాట. అవును బాబాయ్, రాజా ది గ్రేట్. అవును, ఇంతకీ తమరి కళ్ళెల్లా పోయే రాజు గారు? అదో పోలీస్ స్టోరీ బాబాయ్. అప్పట్లో నేను విజయవాడ 1 టౌన్ హెడ్ కానిస్టేబుల్ ఉండేవాడిని. ఒకరోజు గంగులనే రౌడీ కాలేజీకి వెళ్తున్న కనకమ్మ అనే అమ్మాయి మొహం మీద యాసిడ్ పోతానని బెదిరింతుంటే ఏదో నీళ్లు పోతాడనుకుని ఆ అమ్మాయికి అడ్డుగా నిల్చున్నాను బాబాయ్. ఆడు నిజంగానే యాసిడ్ పోశాడు. అలా నా కళ్ళు పోయినాయి. ఇదేదో సినిమా స్టోరీలా ఉంది. అంటే నా స్టోరీనే సినిమాకే తీశారమ్మా. సినిమా వాళ్ళు మీ బయోపిక్ తీశారంటే మీరు చాలా ఫేమస్ రాజు గారు. బాగా దాహంగా ఉంది, ఓ బొండం తాగితే బాగుంటుంది. బాబాయ్, బాగా దాహంగా ఉందండి, ఆ కొబ్బరి బండాల దగ్గర ఆపండి. రాజుగారు, మీకు కళ్ళు కనిపించవు కదా, కొబ్బరి బొండాలు ఎలా కనిపించాయి?
అంటే బాబాయ్ రోడ్డు పక్కన బొండాలు అమ్ముతుంటారు కదా అలా చెప్పానన్నమాట. నేను అడిగిన చోటే బొండాలు ఉండటం మా అదృష్టం బాబాయ్. సరే రాజుగారు, కిందకి దిగుతారా లేక వెహికల్లోనే ఉంటారా? దిగి ఎక్కటం ఈ కబోదికి కష్టం లేండి బాబాయ్. నాపై దయించి నా దగ్గరికి ఓ బొండం తెచ్చేవండి బాబాయ్. అలాగే ఆ, నిత్యం. చెప్పండి బాబు. పెద్దనా 3 బోండాలు కొట్టు.